గత కొన్ని రోజులు జరిగిన పాకిస్తాన్ అండ్ ఇండియా వార్, దీని వార్ అనలేము, చిన్న చిన్నపిల్ల గేమ్ అనొచ్చు, చిన్న వీడియో గేమ్ అనొచ్చు. ఎందుకంటే పాకిస్తాను మన దాంట్లో దేనికి పనికిరాదు. అంటే ఏ విషయంగా, టెక్నాలజీ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, డిఫెన్స్ పరంగా కానీ, అభివృద్ధి చెందుతున్న తీరులో కానీ మన ముందు పాకిస్తాన్ అనేది మనం పోల్చుకోలేము. మన ముందు తక్కువ, చాలా చాలా తక్కువ, మనం పోల్చుకోకూడదు. దురదృష్టం ఏంటి అంటే పాకిస్తాన్ మన పక్కన ఉండడం మనకు దురదృష్టం. ఎప్పుడు ఒక టెర్రరిస్ట్ అటాక్లు జరుగుతూనే ఉంటుంది. దీనికి కారణం మెయిన్, మీకు ఒక 15 days బ్యాక్ ఎగ్జాక్ట్లీ ట్రంప్ ఏం చేశారు, చైనా మీద ట్యాక్స్ పెంచేశారు. సో అప్పుడు ఏమైనా చైనా కంపెనీస్ ఇండియాకి రావడం, అంటే ఈవెన్ యాపిల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ జరగడము, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్గా తయారు చేయడం వల్ల ఆల్రెడీ మనము ఐటీ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ను ఎక్స్పోర్ట్ చేస్తాము యూఎస్కి, అండ్ ఫార్మా మెడిసిన్స్ ఎక్స్పోర్ట్ చేస్తాము. బికాస్ ఆఫ్ ద మన నాలెడ్జ్, మన లేబర్ యొక్క ఛార్జ్ తక్కువ ఉండడము, మనకున్న అదృష్టం. ఓకే, అది మనం అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తాం. ఏం చేస్తాం, ఐటీ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ అండ్ ఫార్మా. ఇప్పుడు ఏమైంది, టారిఫ్, అమెరికా టారిఫ్ వల్ల చైనా యొక్క ఇండస్ట్రీస్ మన ఇండియాకి రావడం, యాపిల్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కంపెనీస్ అన్నీ కూడా ఇండియాకి రావడం మొదలుపెట్టినాయి. అదే టైం అదనంగా చూసుకొని ఈ యొక్క డెవలప్మెంట్ ఎక్కడైతే ఈ గ్రోత్ స్టార్ట్ అవుతుందనే భయంతో ఉగ్రవాదులు అటాక్ చేయడం మొదలుపెట్టారు. మెయిన్ రాజకీయంగా డిస్టర్బ్ చేయడము. అలా మన యొక్క ఎకానమీ, మీరు బహుశా మనం సీజ్ ఫైర్ ఒప్పుకోవడానికి కారణం ఏంటి అంటే, పిచ్చి పాకిస్తాన్తో మనం గొడవ పడితే ఏమైందంటే, మనకు ఆల్రెడీ నాటో, యునెస్కోలో మనకు శాశ్వత మెంబర్షిప్ కోసము ప్రజెంట్ అయితే ఒక 5 కంట్రీలు ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనా, యూకే, 5 కంట్రీలో ఉన్నాయి. మనకు శాశ్వత మెంబర్షిప్ అంటే, మనకు ఇండియాకి కనుక ఐక్యరాజ్య సమితిలో శాశ్వత మెంబర్షిప్ వస్తే మనం మాట్లాడేందుకు చెల్లుబాటు అవుతుంది. దానికోసం మనము అచ్చిపిచ్చి జనాల మీద బాంబు వేయకుండా మన పద్ధతిగా ఉంటున్నాం. ఒక పాకిస్తాన్లో ఉన్న మిలిటరీతో మనకు సంబంధం లేదు. అది చాలా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినందుకు. అయినప్పటికీ కూడా ఉగ్రవాదులకు మనము ధీటుగా సమాధానం ఇచ్చాము. ఓకే, మనకు ఎజెండా ఏంటి అంటే, మన అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న ఉగ్రవాదాన్ని మాత్రమే ఎరివేయడం. పాకిస్తాన్ మిత్రులకు నేను అదే విన్నపిస్తాను, అభివృద్ధి కోసం మాతో చేతులు కలపండి, ఉగ్రవాదం కోసం మాత్రం మాకు రాకండి. ఉగ్రవాదాన్ని మీరు పోషిస్తే మాత్రము, ఆల్రెడీ మోదీ గారు చెప్పారు, మీ నుండి ఒక బుల్లెట్ వస్తే మా దగ్గర నుంచి ఒక బుల్డోజర్ వస్తుంది, ఒక ఆకాశ్ బ్రహ్మోస్ మిసైల్ వస్తుంది, అటాక్ చేయడం జరుగుతుంది, చాలా తీవ్రంగా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం ఏంటో నిరూపించడం జరిగింది. 9 ఎయిర్ బేస్లను, అంటే పాకిస్తాన్ ఎక్కడైతే మిలిటరీ అధికారులు ఉంటారో, ఎక్కడైతే మిలిటరీ విమానాలు ఉంటాయో, ఎక్కడైతే యుద్ధ సామాగ్రి ఉంటుందో, అలాంటి ఎయిర్ బేస్ల మీద 9 ఎయిర్ బేస్ల మీద మనం అటాక్ చేయడం జరిగింది. అంటే పూర్తిగా పాకిస్తాన్ రెక్కలు విరిగిన పాకిస్తాన్ అయిపోయింది. ఇప్పుడు ఎగరలేదు, ఏం చేయలేదు. ఓన్లీ బౌండరీలో చిన్నగా మేము ఉన్నాము అని ఎగ్జిస్టింగ్ కోసం అక్కడక్కడ చిన్నగా అటాక్ చేయొచ్చు, కానీ మన మీద అటాక్ చేయడం కష్టం. ఎందుకంటే మన దగ్గర ఉన్న వెపన్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్. మనకు ఎవ్రీ మంత్ ఒక 2 lakhs జిఎస్టీ కలెక్షన్ వస్తుంది. ఎవ్రీ మంత్ మన ఇండియా గవర్నమెంట్ 2 lakhs crores జిఎస్టీ 2 lakhs crore జిఎస్టీ కలెక్షన్ వస్తుంది. ఈ డబ్బుతో మనం ఏమైనా జరుగుతాం. అవసరం అనుకుంటే డిఫెన్స్ కొనుగోలుతాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మనం బాగా, బిల్డింగ్స్, రోడ్స్ కోసము, కంపెనీస్ కావాల్సిన వాళ్ళకి, సోలార్కి, ఈవెన్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్కి. సో ఇలా ఫ్యూచర్ కోసం మనం ఆలోచిస్తున్నాము. నౌ వీఆర్ ద థర్డ్ ఎకనామీలో ఉన్నాము. బికాస్ ఆఫ్ ద మన్మోహన్ సింగ్ అండ్ పివి నరసింహారావు యొక్క 30 years బ్యాక్ ఆ మహాన్ బాబులు వేసిన ఆర్థిక ఎకానమీ నుండి మనం 30 years నుండి ఫాస్ట్ గ్రోత్ అవుతున్నాం. ఫాస్ట్ అండ్ జెట్ స్పీడ్తో చైనా అండ్ అమెరికా కంటే ఇంకా ఫాస్ట్గా గ్రోత్ అవుతున్నాం. ఒక 2 yearsలో మనం థర్డ్ ఎకానమీ కాబోతున్నాం, ఒక 2 yearsలో. అందుకని మనం పాకిస్తాన్ గొడవట్లా. 2 years మనం ఎక్కడైతే ముందుకు ఎదుగుతామో అని కావాలనే చైనా వాళ్ళు ఉగ్రవాదులతో, పాకిస్తాన్తో టైఅప్ అయి మన దగ్గర వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ఒక 2 yearsలో థర్డ్ ఎకానమీ, ఇంకొక 10-15 yearsలో వరల్డ్ బెస్ట్ ఎకానమీ. అంటే ఒక 10 years టార్గెట్లో ఇండియా అనేది నంబర్ 1 కాబోతున్నది. అన్ని రకాలుగా, రాజకీయ పరంగా, టెక్నాలజీ పరంగా, ఆర్థిక పరంగా మనము ఒక అత్యధికమైన నంబర్ 1 శక్తిగా ఎదగబోతున్నాము. అందుకే మనము పాకిస్తాన్తో గొడవడానికి మనం ముందు చూపట్లేదు. మన ఎజెండా కాదు, మనం ఎప్పుడు శాంతిని కోరుకుంటాము, మంచిని కోరుకుంటాము, పక్క దేశం కూడా ఎదగాలని కోరుకుంటాము. అంటిల్ అన్లెస్ ఉగ్రవాదాన్ని వదిలిపెడితే మేము సపోర్ట్ చేస్తాము.
ఉగ్రవాదం ఉన్నంత వరకు మీరు అక్కడే ఉంటారు. మా ఇండియా గ్రోత్ ఇలా పెరుగుతూ ఉంటుంది.